హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో తనూజ ఓటింగ్కి ఇక తిరిగే లేదు అన్నట్టుగా ఎప్పుడు టాప్లో దూసుకుపోతున్న తనూజ ఇక మీదట ఇక ఎవ్వరూ ఆమెను టచ్ కూడా చేయలేనంత హైక్ అయితే ఆమె వెళ్ళిపోతుంది. ఎందుకు ఇలా చెప్తున్నారంటే ఇక ఈరోజు ఎపిసోడ్ తర్వాత ఆమె మీద ఇంకా జనాలకి చాలా అంటే చాలా పాజిటివిటీ పెరిగిపోతుంది. అనవసరంగా అమ్మాయిని తీసేసరే అన్న బాధ అయితే ప్రతి ఒక్కరికి కలుగుతుంది. ఇక దివ్య అనవసరంగా అమ్మాయిని టార్గెట్ చేసినట్టు ప్రతి ఒక్కరికి కూడా అనిపిస్తూ ఉంటుంది. ఇక దివ్య అయితే టికెట్ బుక్ చేసుకొని నెక్స్ట్ వీక్ అయితే ఇంటికి వెళ్ళిపోతుందేమో అన్నట్టుగా అయితే అయిపోయింది పరిస్థితి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ ప్లేస్లో అయితే కళ్యాణ్ ఉన్నాడు. కళ్యాణ్ మాత్రం సేఫ్ జోన్లో అలాగే ఉంటాడు. ఇక సుమన్ శెట్టి గారు కూడా ఆయన ఎప్పుడు మాట్లాడాలో మాట్లాడతాడు, ఎప్పుడు అరవాలో అరుస్తాడు కాబట్టి ఈయన కూడా స్టాండర్డ్గా అలాగే ఉంటారు. నెక్స్ట్ సంజనా గారు, ఈమె ఈ వారం మాత్రం చాలా కంట్రోల్గా ఆమెకి కంటెంట్ లేకపోయినా ఆమె క్రియేట్ చేసుకొని చాలా పీస్ఫుల్గా ఉంది. కానీ ఈమెకైతే డేంజర్ జోన్లో ఉండొచ్చు. ఎందుకంటే ఎలిమినేషన్ ఈసారి తనూజా గారి చేతిలోనే ఉండబోతుంది. పవర్ అస్త్రాన్ని ఉపయోగించబోతున్నారని టాక్ అయితే వినపడుతుంది. చూడాలి ఎవరిని ఎలా పెడతారని. తర్వాత భరణి గారు అయితే ఉన్నారు. ఈయన కూడా బయటికి వెళ్ళి వచ్చాడే కానీ ఈయన గేమ్లో అంతా వాయిస్ రైజ్ చేయట్లేదు కాబట్టి కొద్దిగా అలా వెళ్తూ ఉంది. తర్వాత సాయి అలాగే రాము వీళ్ళిద్దరిలో మాత్రం ఎలిమినేషన్ ఒకరైతే పక్కగా ఉంటుంది. డబల్ ఎలిమినేషన్ అయితే మాత్రం సంజనా గారు సాయి గారిని పెట్టచ్చు, భరణి గారు సాయి గారిని పెట్టి ఈ పవర్ అస్త్రాన్ని ఉపయోగించవచ్చు. చూడాలి ఎవరు ఎలిమినేట్ అవుతారు.